సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆధ్యాత్మికంగా బలపరిచి నడిపించని అడుగుతూ ఉన్నాం. అట్లాగే ప్రభు నాయన 10వ తరగతి ఎగ్జామ్స్ సోమవారం నుండి ప్రారంభమవుతూ ఉన్నాయి. రాస్తున్న బిడ్డలందరికీ చక్కని జ్ఞానము, ఆశీర్వాదము, ఆరోగ్యం ఇచ్చి మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి ప్రభా, మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. అలాగే డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు, శ్రేష్టమైన మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. అలాగే ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్, అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్డలు రాయబోతున్నారు. చక్కని జ్ఞానం ఇచ్చి మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఆరోగ్యమును, డ్యూటీల విషయంలో చక్కని కాపుదల, భద్రత ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని మీరే బలపరచమని అడుగుతూ ఉన్నాం. అట్లాగే హాస్టల్లోనే చదువుతున్నారు బిడ్డలు, శ్రేష్టమైన భాగ్యమును దయచేయని అడుగుతున్నాం. అలాగే ప్రభు నాయన హాస్టల్లో జాయిన్ అవ్వడానికి కొంతమంది బిడ్డలు ప్రభా సీట్ల కోసం ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్నారు. చక్కని జ్ఞానం ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదలిచ్చి, భద్రత ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రియులారా, నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 11వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. ఈరోజు 12వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. ఈ 12వ అధ్యాయంలో మనకి 8 చరణాలు ఉన్నాయి. మొదటి 4 చరణాలు దావీదు విన్నపములు అని భాగంగా మనం చూస్తాం. 5, 6 చరణాలు దావీదు యొక్క అభయము లేదా ధైర్యము. అలాగే 12వ అధ్యాయం 7, 8 చరణాలు దావీదు కవచం. ఈ 3 భాగాలుగా మనం 12వ అధ్యాయాన్ని చూడొచ్చండి. మోసగాడైన మనుష్యుడు అనే టైటిల్ ఈ యొక్క 12వ అధ్యాయానికి ఇవ్వచ్చండి. దావీదు తన చుట్టూ జరుగుతున్నటువంటి మోసాన్ని గమనించాడు. అందుకే దావీదు మొదటి 4 వచనాల్లో తన విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి వచనం అండి, మొదటి చరణం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. ఈ మొదటి చరణం, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి, భక్తి గలవారు లేకపోయిరి, యెహోవా నన్ను రక్షింపమంటున్నాడు. ప్రవక్తని యెషయా కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అండి, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికినీ తోచదు, వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మంచి వాళ్ళని దేవుడు పిలుచుకుంటాడు. మంచివాళ్ళు త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. నీతిమంతులు ఎవరూ కూడా భూమి మీద ఉండకుండా కొనిపోబడుతున్నారు. భూమి మీద జరుగుతున్న చాలా రకాలైనటువంటి కీడు, దుర్మార్గం అనేటువంటిది చూడకుండా మంచిగా దేవుడు వారిని, నీతిమంతుల్ని కొనిపోబడుతున్నారు. అందుకనే భూమి మీద నీతిమంతులు ఉండటం లేదు అని కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో, అంటే 12వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన చెబుతూ ఉన్నాడు. విశ్వాసులు నరుల్లో ఉండకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేటువంటిది. ఈ కీర్తన ప్రవచనాత్మకంగా చూస్తే ఇది క్రీస్తు విరోధిని గురించి రాయబడినట్టు అనిపిస్తుంది. తెస్సలోనికీ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టుగా క్రీస్తు విరోధి రాకముందే సంఘం ఎత్తబడాలి. ఎత్తబడుటను గురించిన సూచన దీనిలో ఉంది. పాత నిబంధన భక్తులకు ఎత్తబడుటను గురించి తెలియకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు వారి చేత ఇలా పలికిస్తూ ఉన్నాడు. దేవా రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. అంటే సంఘం ఎత్తబడినప్పుడు జరగబోయేది అదే. అంత్యకాలపు మోసాలు, కపటాలు సంఘం ఎత్తబడక ముందు జరిగిపోవు దేవుని ప్రణాళిక ప్రకారం జరగబోయేది ఇదే. దావీదుకి విషయాలు తెలియవు, కానీ తను ఉన్నటువంటి దినాలని జరుగుతున్న దావీదు చూస్తూ ఉన్నాడు. మోసము, దుష్టత్వం ఎక్కువైపోయి నిజమైన భక్తి గల వారిని చూడడం కష్టమైపోతుంది. యెజెబెలు లాంటి వారి బెదిరింపులకు ఒంటరిగా భరించిన ఏలియా వలె నేను కూడా ఒక్కడనే మిగిలి ఉన్నానని చెప్పే పరిస్థితి దాదాపుగా దావీదుకి ఏర్పడింది. దావీదు గమనించింది ఇదే. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి.
అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 21, 22 వచనాలండి. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి ధనలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నీ వెండి మొష్టాయను, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయెను. ఇలా ఒకనొక దినములో మంచిగా పిలువబడేటువంటి నగరం ఇప్పుడు నీతిమంతులు లేకపోవడం, నీతిమంతులు అనేటువంటి వ్యక్తులు అందులో ఉండకుండా వెళ్ళిపోవడం వల్ల నరహంతకులే దానిలో ఉన్నారనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 13 నుండి 15 వరకు చూస్తే, తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను, చెడుతనం విసర్జించువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమాయెను. ప్రియులరా, రానున్న దినాల్లో నీతిమంతులు తగ్గిపోతూ ఉన్నారు. రానున్న దినాల్లో న్యాయవంతులు తగ్గిపోతూ ఉన్నారు. రానున్న దినాల్లో అంటే దేవుడి రాకడ దగ్గరకి సమీపిస్తుంది అని అనేక మంది భక్తులు చెబుతూ ఉన్నారు. జరుగుతున్న సూచనలను బట్టి ఈ అంత్యకాల దినాల్లో, ఈ చివరి గడియల్లో న్యాయము కనిపించకుండా నీతి దూరంగా నిలబడుతుంది, సత్యం సంత వీధుల్లో పడిపోయింది, ధర్మం అసలు లోపలే ప్రవేశించదు, సత్యం లేకపోయాను అని యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. అట్లాగే ఇర్మియా గ్రంథం 5:1 కూడా, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచూ చూచి తెలుసుకునడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి ఎత్తిరించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. కనీసం ఒక్కడన్నా న్యాయం జరిగించేటువంటి వ్యక్తి ఆ పట్టణంలో ఉంటే, యెరూషలేము వీధుల్లో ఉంటే, నేను ఖచ్చితంగా ఆ పట్టణాన్ని నేను క్షమిస్తాను అంటున్నాడు ఆయన. అంటే ఒక్కడు లేడనే కదా అర్థం. అంటే దేవుడు చూస్తున్నప్పుడు, దేవుడు పరిశీలిస్తున్నప్పుడు ఒక్కళ్ళు కూడా నీతివంతమైన జీవితము లేరు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, బాలుని హృదయము చిన్నప్పటి నుంచి కూడా, అంటే నరుల యొక్క హృదయము చిన్నప్పటి నుంచి, బాల్యదినము నుంచి కూడా చెడ్డదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో, అలాగే 8:21 మనం చూస్తే, ఆదికాండం 6:12 అండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. అలాగే 8వ అధ్యాయంలో 21వ వచనమండి, భూమి మీద మరలా నరులను బట్టి భూమిని శపించను, ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ప్రియులరా, అక్కడ విశ్వాసులు ఒక్కళ్ళు కూడా లేకుండా అయిపోవడానికి కారణం ఏంటంటే, వారి యొక్క మార్గమును చెరిపేసుకున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, మనం ఆదికాండంలోనే నోవాహు గురించి చూడగలిగితే 7:1 ఆదికాండం 7:1 అండి, యెహోవా సెలవిస్తున్నాడు కదా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచాను గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ప్రియులరా, భూమి మీద అంతమంది జనాంగం ఉన్నా కూడా నోవహునే దేవుడు పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతమంది జనాంగం అంటే, నోవహు వరకు చాలామంది 5వ అధ్యాయంలో ఎంతమంది జనాభా పుట్టారో, ఎంతమంది ఉన్నారో అక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అంతమంది, అన్ని వందల మంది ఒకవేళ ఉన్నా కూడా ఆయన అంటున్నాడు, నీవే నా ఎదుట నీతిమంతుడు. అంటే ఒక్కడే కనిపించాడు. యెషయా 59:4, 63:5 అంటాడు కదా, ఒక్కడునూ లేడు అనే మాట మనం చూస్తాం. మీకా 7వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, యథార్థపరుడు ఒకడునూ లేడు అంటున్నాడు. మత్తయి 24:12లో, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. సో ఎందుకని నీతివంతమైన జీవితం జీవించేవారు లేకపోతున్నారు అని అంటే, ప్రజలు లోబడనొల్లని ప్రజలు అంటూ ఉన్నాడు. నిర్గమకాండ 32వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏలియా అంటాడు కదా, రాజుల మొదటి గ్రంథం 18:22లో, అయ్యా నేను ఒక్కడనే నీ తరపున నిలబడి ఉన్నాను అంటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఒకవేళ ఒక్కడమే ఉన్నా కూడా, నీతివంతమైన జీవితం కొద్దిమంది జీవిస్తున్నా కూడా, యథార్థంగా జీవించి దేని మీద ఆనుకొని బతుకుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.